మొన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎలక్షన్ల ప్రచారానికి పోయినప్పుడు పబ్లిక్ తోని కలిసి జల్మురి తిన్నాడు. ఆ టెంక హుగ్లీ నదిలో పడవెక్కి తిరిగిండు, ఫోటోలు తీసిండు. ఇట్లా మోడీ సారి ఎక్కడికి పోయినా సరే నలుగురి నోళ్లలో నాంతుంటాడు. ఇట్లనే ఈసారి సిక్కిం రాష్ట్రానికి పోయిండు పెద్ద సారు. మరి అక్కడేం చేసిండో చూడాలి కదా. చలో ఆగో 75 ఏళ్ళ ఈడులో కూడా సారు సురుకుదనం చిన్నగా లేదు పోన్రి. ఫుట్బాల్ తోని చెడు కూడా ఆడుకున్నాడు. అలుపు సొలుపు లేకుండా అందరితోని పోటీ వాడి ఆడిండు, గోలు కూడా కొట్టిండు. అవుగాని ఇంతకు సార్ ఎక్కడికి పోయిండు అని అంటే దేశంలో సిక్కిం రాష్ట్రం పుట్టి ఈ మంగళవారానికి 50 ఏళ్ళు అవుతుంది. అందుకే సార్ అటు దిక్కుపోయిండు. ఇక సారు ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రం పబ్లిక్ కు పసంద్ అయ్యేటట్టు తయారవుతాడు కాబట్టి సిక్కిం పబ్లిక్ తోడుక్కుని అసోంటి బట్టలే కట్టిండు. మోదీ సారు తోడుక్కున్న అంగిని లెప్చా అంటారట. అట్లనే నెత్తి మీద టోపీ కూడా పెట్టుకుండు. సిక్కిం లీడర్లతో కలిసి కూకొని ఆటపాటలు చూసి ఆనందంగా చప్పట్లు కొట్టిండు. ఇక అసలే 50 ఏళ్ల పండుగ. మరిగా సారు పోత ఉత్త చేతులతో ఎట్టబోతాడు చెప్పుండ్రే. సిక్కిం రాష్ట్రానికి ఏం కావాలన్నా సరే సెంటర్ సర్కారు వాళ్ళు అన్ని తీర్ల సాధిస్తారన్నట్టు మాట ఇచ్చిండు. అన్నిటికి మించి సారు ఫుట్బాల్ ఆడిన వీడియోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా తిరుగుతున్నాయి. ఏవైనా సార్ ఎక్కడికి పోయినా సరే ఏదో ఒక స్పెషాలిటీ ఉంటది అనుకుంటారు పబ్లిక్.